అవగాహన వస్తేనే సైబర్ క్రైమ్ ను అడ్డుకోగలమన్నారు సిటీ సిపి సజ్జనార్. మధురానగర్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పారు. డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు ఎక్కువయ్యాయని అన్నారు. స్పెషల్ ఆఫీసర్లు అంటూ మోసం చేస్తారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిపి సజ్జనార్. హైదరాబాద్ మధురానగర్లో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వెస్ట్ జోన్ సైబర్ సెల్, హైదరాబాద్ సిటీ పోలీసులు. సైబర్ క్రైమ్ రకాలు, ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవేర్నెస్ కల్పించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ప్రతిరోజు కోటి రూపాయల సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు సిపి సజ్జనార్. డిజిటల్ అరెస్టులు, ఏపీకే ఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ఆశను ఆసరాగా తీసుకుని పెట్టుబడుల మోసాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు సిపి సజ్జనార్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను నేరగాళ్లు టార్గెట్ చేస్తారని తెలిపారు. గిఫ్ట్లు, కూపన్లు, వోచర్స్, ఫెస్టివల్ ఆఫర్లంటూ ట్రాప్ చేస్తారని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి సజ్జనార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనము ముందునే మన అవేర్నెస్ తీసుకొస్తే ఎవరు కూడా మోసపోరు. ఎందుకంటే ఈ మోసం చేసే వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రం నుంచి బయట నుంచి ఉంది, లేదా బయట కంట్రీలో ఉండి అంతా ఒక ర్యాకెట్ని నడిపిస్తున్నారు. సో అందుకు మనం మోసపోయిన తర్వాత మన రికవరీ అనేది ఒక పెద్ద పెను సవాల్గా మారింది. అందరు కూడా అవేర్నెస్ అయితే మనం ఎవరు కూడా ఎంత చెప్పినా మనం మోసపోలేము. అదర్వైజ్ మనము ఎక్కడో దగ్గర మోసం చేయడం జరుగుతుంది. రోజు హైదరాబాద్ సిటీలో 1 కోటి రూపాయి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ కి. 1 crore ఈజ్ బీయింగ్ లాస్ట్ ఎవ్రీ డే ఇన్ ది హైదరాబాద్ సిటీ. మీరు ఊహించుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎంత క్రోర్స్ వెళ్తుందని చెప్పి. సో మనము మొత్తం ఈ ప్రాపర్టీ అఫెన్స్ లో సంవత్సరం తరబడి ఒక 20 కోటి 30 కోటి రూపాయలు మనం పోగొట్టుకుంటే మనము ఇప్పటిదాకా దాదాపు 250 కోటి పైన మనము సైబర్ క్రైమ్స్ లో మన ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందన్నారు సిపి సజ్జనార్. మరో సిట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో అన్ని డీటెయిల్స్ సేకరిస్తున్నామని త్వరలోనే చెబుతామన్నారు సజ్జనార్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లోనే ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు సిపి సజ్జనార్. ఉద్యోగాలు, పెట్టుబడులు, ఓటీపీ, డిజిటల్ అరెస్టు మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు అడిషనల్ సిపి శ్రీనివాస్. ఫోన్లోని డేటాను, డబ్బులను దొంగలిస్తున్నారని అన్నారు. భయపెట్టి, ఆశపెట్టి మోసాలు చేస్తున్నారని తెలిపారు. సైబర్ ఫ్రాడ్ పై అనుమానం వచ్చిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు అడిషనల్ సిపి శ్రీనివాస్. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సైబర్ క్రైమ్ వల్ల. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎంత మీకు ఫెసిలిటీ ఇస్తుందో అంతకంటే డేంజరస్ గా ఉంది. ఏదన్నా చేయొచ్చు పాజిటివ్ గా, ఏదన్నా చేయొచ్చు నెగిటివ్ గా. ఎస్బీఐ నుంచి ఏదో వచ్చిందని మీరు క్లిక్ చేసాం అనుకో, అయిపోయాయిగా నీ మొత్తం వెళ్ళిపోయింది, నీ డేటా అంతా వెళ్ళిపోయింది, మొత్తము నీదన్న డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది రకరకాలుగా జరుగుతుంది. దొంగతనము అవి చూసినాము, కానీ ఇదేం క్రైము చాలా మందికి తెలియదు సైబర్ క్రైమ్ అని. సైబర్ క్రైమ్ అంటే నీకు తెలియకుండా నీ ఫోన్ లో ఉన్న ఆన్లైన్, అందరు ఆన్లైన్ అంటున్నారు. నాకు ఆన్లైన్ కొట్టు, నాకు ఆన్లైన్ పైసలు పంపు అంటున్నారు. అన్ని రకరకాల ఎస్ఎంఎస్లు పంపించడము, దాని తర్వాత ఒకటి ఉద్యోగం ఉంది అని చెప్పేసి ఫ్రాడ్ మెసేజ్లు పంపించడము, లేకపోతే ఫోన్ చేసి ఈ ఒక కంపెనీ ఉంది ఇట్లా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం. సైబర్ సింబాలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు పోలీసులు. ఇందులో జాయిన్ అయి చుట్టుపక్కల వారికి, స్నేహితులు, బంధువులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని తెలిపారు పోలీసులు.